నాహోరు పట్నమునకు వచ్చి తన యజమాని వంటిలో 24:10 వచనం 10 వంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను అతడు లేచి ఆరాములహరాయిములోనున్న నాహోరు పట్టణమును చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన వంటెలను మోకరింపచేసి ఇట్లన్నాడు, నా యజమానుడకు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓటు యొద్ద నిలుచున్నాను. ఈ ఊరి పిల్లలు నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు కాబట్టి నేను త్రాగును నీవు దయచేసి నీ కడవను ఉంచమని నేను చెప్పగా, నువ్వు తాగము, నీ వంటలు కూడా నీళ్లు పెట్టిందని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడు ఇస్సాకు కొరకు నీవు నియమించిందై ఉండును గాక. అందువల్ల నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితువని తెలుసుకొందువనెను. దేవుడు పంపించిన యజమాని పంపించిన కార్యాన్ని సఫలము చేయటం కొరకు ఎలియాజరు సిద్ధపడుతున్నాడు. నువ్వు వెళ్ళి ఒక అమ్మాయిని తెమ్మన్నాడు. ఎలాంటి అమ్మాయిని తేవాలి? చూడటానికి అందగత్తిగా ఉండొచ్చు, లేకపోతే ఆస్తిపరులుగా ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కుటుంబం మంచిది కావచ్చు. కానీ ఆ అమ్మాయి ఎలాంటిదో, ఆ బిడ్డ హృదయంలో ఏముందో తెలిసిందా? ఎవరికి కూడా అది అర్థం కాదు. అటువంటి సమయంలో దేవుని దగ్గర ఒక ఒప్పందం చేసుకున్నాడు. నాకు దాహం అవుతుంది, నీళ్లు ఇవ్వమని అడుగుతాను. ఏ అమ్మాయి అయితే నువ్వు తాగు, నీ వంటలకు కూడా నీళ్లు పోస్తానని అంటదో ఆమె నా యజమానికి కుమారునికి భార్య అగునుగా. కానీ ఒక కొండ గుర్తు పెట్టుకున్నాడు ఎలియాజరు. ఎన్నొంట్లయి 10. ఒక్కో కొండ ఎన్ని తాగుద్ది? ఒకసారి వంటి నీళ్లు తాగితే దాదాపు 10-15 రోజులు తాగే పని లేదు. ఎందుకంటే ఎడారిలో నీళ్లు దొరకవు. దేవుడు దాన్ని ఆ విధంగా సృష్టించాడు. భౌగోళిక పరిస్థితులు తగినట్టుగా జంతువుల్ని మనుషుల్ని సృష్టించి ఆ ప్రాంతానికి తగినట్టుగా ఆయనే సిద్ధపరిచాడు. కనుక అక్కడ అనుకున్నారండి, ఈ ఒంటెలకు నీళ్లు అడగకుండా పోయాల, అతిథి మర్యాద. కొంచెం మంచినీళ్ళు ఇవ్వమని అడిగితే ఏమని చెప్తారు? అయ్యా ఎండపోట్లు వచ్చినట్టునో కొంచెం అన్నం తినమని అడుగుతారు, అంతేనా? ఇప్పుడు మంచినీళ్ళు అడిగేవాళ్ళు లేరు, భోజనం అడిగేవాళ్ళు లేరు. ప్రతి చోట చిన్న పల్లెటూరులో కూడా హోటల్స్, షాపులు వచ్చేసినాయి. ఒక 30-40 సంవత్సరాల క్రితం మంచినీళ్ళు అడగాలి. గ్రామాల్లోకి పోతే ఎవరైనా ఉద్యోగాలు చేసేవాళ్ళు భోజనం కూడా ఎవరైనా అడిగి పెట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అతిథి మర్యాద. మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు వేయటం కాదు,
అయ్యా కొంచెం మజ్జిగ తాగుతావా? మంచి ఎండపూట వచ్చావు. ఆతిథ్యమును ధర్మమును చేయ మనవుకుడి. కొందరు తెలియకయ్యే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. ఎవరు చేశారు? అబ్రహాం చేశాడు, దీవెన పొందాడు. కాబట్టి ఒక స్త్రీలో ఉండవలసిన లక్షణం ఆతిథ్యం, కష్టపడే తత్వం. స్త్రీలో ఈ లక్షణం లేకపోతే ఆ కుటుంబం ఆశీర్వదించబడదు. కాబట్టి నీళ్లు కావాలని అడిగినప్పుడు నువ్వు కాదు నీ వంటకు కూడా పోస్తానని చెప్పి ఎవరైతే ధారాళమైన మనసుతో మాట జారుతారో, మాట జారుతారు కదా, ఆయన నాకే పోయమన్నాడు నీళ్ళు, ఆయన వరకే తాగొచ్చు. ఈమెమంటుంది, నీ 10 వంటలకు కూడా నీళ్లు పోస్తాను తాగమంటుంది. అద్భుతం కదా. ఆడపిల్లలో అటువంటి లక్షణం, ఆతిథ్యం, మంచితనం, ఒక బాటసారి పట్ల ప్రేమ. ఎవరో పాపం చాలా దూరం నుంచి వస్తున్నాడు ఆయన, పెద్ద మనిషిలాగా ఉన్నాడు ఆయన, చాలా ఇబ్బంది పడుతున్నాడు. దయ, జాలి, ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆకలి దప్పులు, శరీరానికి కావాల్సిన అవసరతలు గుర్తించడం చాలా గొప్ప విషయం అది. కాబట్టి ఆ అమ్మాయికి అర్థమైంది, ఈయన ఎంత దాహంగా ఉన్నాడంటే చాలా దూరం నుంచి వస్తున్న ఈ ఒంట్లు కూడా పాప నీళ్లు పెట్టాలి కదా, లేకపోతే ప్రయాణం ముందుకు జరగదు. కనుక నువ్వు తాగు, నీ ఒంటెలకు నీళ్లు పోస్తానని చెప్పి ఆమె ఆ నీళ్లు పోసినట్టుగా వాక్యం చెప్తూ ఉంది. అతడు మాట్లాడు చాలింపక మునిపే బెత్లెహేములో పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చింది. దేవుడితో ఈ మాటలు మాట్లాడుతున్నాడు, వెంటనే రిబ్కా కడవ భుజాన్ని పెట్టుకొని వచ్చింది. ఆ గురించి 2 మాటలు రాయబడింది. ఒకటి, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. 2, ఆమె కన్యక. ఏ పురుషుడు ఆమెను చూడలేదు కాదు, కూడలేదు. ఆమె చక్కనిది, 2 కన్యక. ఏ పురుషుడు ఆమె జోలికి వెళ్ళలేదు. ఇక్కడ కష్టపడే తత్వము, రిబ్కాలో ఉన్న నిజాయితీ, గుణశీలత, ఆమెలో ఉన్న మంచి గుణ లక్షణాలు, ఆమెలో ఉన్న మంచి వ్యక్తిత్వం, ఒక స్త్రీలో ఉండవలసినటువంటి మంచి వ్యక్తిత్వం, గుణశీలత గురించి వాక్యం మాట్లాడుతుంది. దేవుడు ఆ గురించి చెప్తున్నాడు బైబిల్లో. ఆ కన్యకల సంగతి తెలియదు, తెలుసా? తెలీదు. ఆమెలో మంచి దయాగుణము, అతిథి మర్యాద కలిగిన స్త్రీ అనే సంగతి ఎలియాజరు తెలుసా? తెలీదు. ప్రార్థన చేశాడు, యజమాని కుమారునికి భార్యను తీసుకొచ్చే బాధ్యత, ఈ గురుతరమైన బాధ్యత ఎలియాజరు భుజాల మీద పెట్టబడింది. దేవుని సంఘముగా ఆయన సత్యాన్ని ఈ లోకానికి చాటించి ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు సిద్ధపరిచే బాధ్యత మనందరి మీద పెట్టింది బైబిల్లో. ఎలియాజరుకున్న బాధ్యతే మనకున్న బాధ్యత. ఒక కన్యకని సిద్ధం చేస్తున్నాడు. మనము కన్య కనబడిన దేవుని సంఘాన్ని, పెండి కుమార్తె అని పిలువబడిన దేవుని సంఘాన్ని సిద్ధపరిచే బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడు. సువార్తను ఇతరులు ప్రకటిస్తున్నావా? చెప్తున్నావా? మందిరానికి ఆహ్వానిస్తున్నావా? నువ్వు ఒక్కదాన్ని బైబిల్ పెట్టుకొని టకటకం నడుచుకుంటూ వచ్చేసి కూర్చొని ఆమె వెళ్ళిపోతున్నావా? దేవుని గురించిన సంభాషణ మీ మధ్య వస్తుందా? దేవుని గురించి మాట్లాడుకుంటున్నారా?
ఎవరికైనా కొత్త వ్యక్తికి సువార్త అందించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవుడిని ఎవరికైనా పరిచయం చేసావా? ఎవరికైనా దేవుని వాక్యాన్ని బోధించావా? ఎలా ఉంది మన ఆత్మీయ స్థితి? ఎలియాజరు ఇస్సాకు కొరకు రిబ్కాను సిద్ధం చేస్తున్నాడు. దేవుని సంఘాన్ని సిద్ధపరిచే బాధ్యత దేవుడు ఆయన ప్రజలైన మనందరికీ అనుగ్రహించాడు. మాస్టర్ గారి పని ఇదంతా మాకెందుకు అనుకున్నారా? లేదు, ఇది నా పని, మీ పని, మనందరి పని. దేవుని సత్య సువార్తను ఈ కడవరి దినములలో లోకానికి బోధించిన కొరకు మనమందరము దీనిలో పాలి భాగస్తులమై ఉన్నాం. అయ్యో, సువార్త నేను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు పౌలు. ప్రభువు తెలుసుకున్నా కానీ ఇతరులకి సువార్త చెప్పట్లేదు. అందుకే మన వ్యక్తిగత జీవితంలో ఇన్ని చిక్కుముళ్ళు తెలుసా మీకు? సువార్త చెప్పకపోతే శ్రమ అని చెప్పాడు. మీకు లేదా? పౌలు గారు ఒకటి శ్రమ అందరికీ. సువార్తను ప్రకటించుటయే నాకు జీతం అని చెప్పాడు. సువార్త సేవనే పవిత్రమైన బాధ్యత దేవుడు ఆయన సంఘానికి అనుగ్రహించినట్టుగా వాక్యం చెప్తూ ఉంది. మనమందరము ఈ పనిలో పాలిభాగస్తులుగా పిలువబడ్డాము. మనమందరము ఆయన పనిలో పాలిభాగస్తులుగా ఉన్నాం. ఎవరి వంతు వారు, ఎవరికి ఇవ్వబడ్డ తలాంతు ప్రకారంగా వారు పనిచేయాలి. మన సంఘానికి అయితే క్షమాపణ లేదు. ఎందుకని 85 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఇదే నిన్న మొన్న పుట్టిన సంఘం కాదు. 4 తరాలు గడిచిపోతున్నాయి. ఈ సత్యం ఈ స్థలానికి వచ్చి ఇన్ని పదుల సంఖ్యలో సంవత్సరాలు గడిచిపోయినాయి. దేవుని పనిలో మనం ఎంతో ప్రతిభావంతులుగా ముందుకు సాగిపోవాలి. ఎంతో బాధ్యత కలిగిన వారంగా ఉండాలి. మనం ఏదో కొత్తలాగా నటించకూడదు. మాకేమి తెలియదు, మేము నిన్నే వచ్చాము, నిన్ననే యేసు ప్రభు నమ్ముకున్నాం అన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. రాత్రి నాకొద్దు పాడి ఈవిరి కోళ్ళకు వచ్చి ఎంతకాలమైంది? 20 ఏళ్ళైంది. సంవత్సరంగా ఒక పాట నేర్చుకుంటే 20 పాటలు పాడాలి. ఓ పాట కూడా రాదు నీకు. చదువుకున్నాడు ఎంతమంది ఉన్నారు? సభా గారు చెప్పండి, ఝాన్సీ ఆడుతుందో చూడండి. ఇంకెవరు లేదు సంఘంలో. రోజుకి 8 ఖర్చు అయిపోతున్నాయి. నేను ఝాన్సీ అని చెప్పేది చెప్పంటే మళ్ళీ అప్పుడు రెడీ అవుతారు. వచ్చేవారిని చెప్తామండి, పుస్తకం అయిపోయింది, మళ్ళీ చేస్తారు పుస్తకం. చెప్పాలా? చదువు వాళ్ళు అందరూ. కనుక దేవుడు మనకు అప్పగించాడు బాధ్యత. రిబ్కాను సిద్ధం చేస్తున్నాడు ఎలియాజరు. ఏ విధంగా సిద్ధం చేస్తాడో చూద్దాం. అందుకు ఆమె, అయ్యా 15వ వచనం 18వ వచనం, త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహమిచ్చను. మరి ఆమె అతనికి దాహమిచ్చిన తర్వాత, నీ ఒంటెలు తాగు మట్టుకు వాటికి నీ నీళ్లు చేయపోదిరని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కొమ్మరించి తిరిగి చేతులకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేతి పోసెను. ఆ మనుషుడు ఆమెను తిరిగి చూచి తన ప్రయాణం యెహోవా సఫలము చేసేనో లేదో తెలుసుకునేవాళ్ళని ఓరకొండిను. నీళ్లు పోసిన ఆ అమ్మాయికి చదువుతున్నాడు. ఈ అమ్మాయినా? నిజమేనా? భద్రపల్లా ఈ అమ్మాయినా? నా యజమాని కొడుక్కి భారీగా ఈ అమ్మాయి సరిపోద్దా? చూస్తున్నాడు. చూసి ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు 6 తులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములు తీసి
నీవు ఎవరి కుమార్తెవో దయచేసి నాతో చెప్పు, నీ తండ్రి ఇంటి మేము ఈ రాత్రి బస చేయడానికి స్థలం ఉందా అని ఆమె అడిగాను. అందుకామె, నేను నాహోరుకు మిల్కా కరిన కుమారులకు ద్వితీయుల కుమార్తెను, మరియు ఆమె మా యొక్క చాలా గట్టి మేత రాత్రి బస చేయడానికి బోర్డంత స్థలం ఉందని చెప్పింది. ఈ అమ్మాయి మనిషిని పాయింట్లా ఏదో నీళ్ళు పోసావులే వెళ్ళిపోతాను అనుకోవట్లే. లేదు మా ఇంటి రండి, చాలా మేత ఉంది, పశువులకి ఉంది, నీతో వచ్చిన పనివారికి భోజనం ఉంది, విశ్రాంతి తీసుకోవడం బోర్డంత ఖాళీ ఉంది, దయచేసి మా ఇంటికి రండి. ఆతిథ్యం, మనిషిని ప్రేమించడం నీకు అలవాటు ఉంటే నువ్వు ఆతిథ్యం ఇస్తావు. అర్థమవుతుందా? మనం తినేయటం కాదు, స్వార్థం పెరిగిన దినాల్లో చాలా స్వార్థపూరితంగా మనుషులు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడంతా కూడా ఫాస్ట్ కల్చర్ వచ్చేసింది. ఒకరినొకరు సహాయం చేయటం మర్చిపోయారు. ఎలియాజర్కి ఆమె సహాయం చేయకపోతే ఆయన భోజనం నిలడైంది. 10 గొంటెలు, దాని మీద విలువైన వస్తు సామాగ్రి కనాను దేశం నుంచి తీసుకొచ్చాడు నాహోరు పట్టణానికి. చాలా సంపద ఉంది, ఆహారం ఉంది, పనివాళ్ళు ఉన్నారు, డబ్బులున్నాయి, వెండి ఉంది, బంగారం ఉంది. ఎలియాజరేమి ఆమె మీద ఆధారపడటం లేదు, ఆమెను గమనిస్తున్నాడు. ఇంకా ఏముంటుందో చూద్దాం. ఈ బంగారు కడియాలు ఆ ముక్కు కమ్మి తీసుకుని వెళ్ళిపోద్దా? ఇంకా ఏమంటో చూద్దాం. చాలా మంచి ఆహ్వానం చెప్పింది, మంచి ఆహ్వానం తెలియజేసింది. బైబిల్లో ఒంటెలు బొచ్చు కత్తిరించే కాలంలో నాబాలు అనే ఒక ఆయన విందు చేస్తున్నాడు. దావీదు తన సేవకుల్ని నాబాల్ దగ్గరికి పంపించాడు. అరణ్యంలో ఉన్నాము, మాకు ఆహారం లేదు, ఈ శుభదినమున మీ దగ్గరికి వచ్చాము. ఆ గొర్రెలు బొచ్చు కత్తిరించే కాలం అంటే మొత్తం పంట చేతికి వచ్చే కాలం అది. కాబట్టి దయచేసి కొంత ఆహారం ఇవ్వమని దావీదు సేవకులను పంపించాడు. నేను చాలా ఇబ్బంది పడుతున్నాము. అరణ్యంలో ఈ కాపరులు గొర్రెలు మేపుతూ ఉండగా చాలాసార్లు క్రూర మృగాలు బారి పడకుండా దావీదు సేవకులు నాబాలు యొక్క మందలను కాపరులు కాపాడారు. కాబట్టి ఈ శుభదినం మీ దగ్గరకు వచ్చాం, ఈ సంతోషకరమైన దినమన కొంచెం మాకు ఆహారం తెచ్చేయమని అడిగారు. నాబాల్ అంటాడు, ఉందానో లేదని చెప్పాలి. తమ యజమాని దగ్గర నుంచి పారిపోయిన సేవకులు చాలా మంది తిరుగుతా ఉంటారు ఊరి మీద పడి. వాళ్ళందరికీ నా ఆహారాన్ని నేను ఇవ్వలేనని చెప్పేశాడు. యజమాని దగ్గర నుంచి పారిపోయిన సేవకులు అంటే మీరు దొంగలు అనే ఉద్దేశంలో మాట్లాడుతున్నాడు. దేవుడు అభిషేకించిన సేవకుడైన దావీదు విషయంలో నాబాలు చాలా కఠినంగా మాట్లాడాడు. నాబాలు అనగా ఏంటి అర్థం చెప్తారా? మోటివాడు, మొరటివాడు, జ్ఞానం లేనివాడు, సభ్యత సంస్కారం లేనివాడు, మూర్ఖుడు, చాలా కఠినమైన స్వభావంతో మాట్లాడాడు. వెంటనే దావీదు కోపం వచ్చింది. ఆహారం కోసం పంపిస్తే నన్ను నా సేవకులను అవమానించి పంపుతాడా? సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. బయలుదేరితే ఆ సంగతి నాబాలు యొక్క సేవకులని భార్యకి చెప్పారు. ఆ పేరు చెప్తారా? నాబాలు భార్య పేరు
అబీగైలు వెంటనే వేచిన ధాన్యము, అంజూరు పాడలో కొన్ని రొట్టెలు, గొర్రెలు వధించిన గొర్రెల యొక్క మాంసము 2 గాడిదల మీద వేసుకొని సేవకులు తీసుకొని దావీదుని ఎన్నుకోవడానికి అడ్డదారి వెళ్ళిపోయింది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని చెప్పాడు. అమ్మా, మన యజమాని మోటోడు దావీదు వంటి వ్యక్తితో శత్రుత్వం పెట్టుకున్నాడు, ఆయన అవమానంగా మాట్లాడాడు, దావీదు సైన్యంతో వస్తున్నాడు, వస్తే ఇంకేం మిగలదు, ఇక్కడ యుద్ధం స్టార్ట్ అవుతుంది. అబీగైలు తెలివిగా ఆలోచించి ఆహారం 2 గాడిదల మీద తెచ్చుకొని పనివారం తీసుకొని దావీదుకి ఎదురుగా పోయింది. సమయస్ఫూర్తి కలిగిన స్త్రీ, అగాధ లేకుండా దావీదుతో సమాధాన పడటానికి ఒక భర్త చేయాల్సిన పని భార్య చేస్తుంది. స్త్రీలు ఎలాగా ఉన్నారు? ఆడవాళ్ళు మౌనంగా ఉంటే చాలా సమస్యలు పోతాయి. తగాదాలు పడటానికి మీరు ఏమైనా అనుకోండి, మగ మనిషి పొరపాటు చేస్తే దాన్ని ఎవరు సరిదిద్దాలా? ఆడవాళ్ళే. ఆడవాళ్ళు నోరు తెరిస్తే ఇంకెవరు ఆపలేరు. అబీగైలు చాలా జ్ఞానయుక్తంగా నిర్ణయం తీసుకొని వెళ్ళి దావీదుకి ఎదురుపడి సాగిపడి నమస్కారం చేసింది. అయ్యా, నా యజమాని చేసిన తప్పు నాదని భావించు, నీ దాసురాల్ని కటాక్షించు, దయచేసి నా ఇంటి మీదకి యుద్ధానికి రావుతుంది. ఆమె నమస్కారం పెట్టి ఆమె ప్రాధేయపడింది. ఆడ మనుషుల్లా వచ్చి ప్రాధేయపడుతుందన్నప్పుడు దావీదు కోపం చల్లార్చుకొని ఆమె ఇచ్చిన కానుక తీసుకొని, నువ్వు భయపడద్దు, నీ మంచితనం వల్ల నేను వెనక్కిపోతున్నా అని చెప్పి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ సంగతి సేవకులు ఎవరు చెప్పారు? నాబాలు చెప్పారు. అబీగైలు నీ భార్య పోయి గారి కాపాడకపోతే ఈరోజు నీ కలిగిన సమస్తం నాశనం అయిపోయేది. దావీదు యొక్క ఉగ్రత నుంచి కాపాడడానికి నేను నీ భార్య పనిచేసిందని చెప్పారు వాళ్ళు. తిన్నాడు, తాగాడు. ఆ రాత్రే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నాబాల్కి. 10 రోజులు బెర్ర బిగిసిపోయినాడు. ఇప్పుడు చెప్పాలంటే బ్రెయిన్ స్ట్రోక్, అది నరాల మొత్తం చిట్టిపోయిన భయంతో. ఎంత పొరపాటు చేశాను నేననే భయంతో బీపీ పెరిగిపోయిందేమో, మనిషి స్టక్ అయిపోయాడు, బిగిసిపోయాడు. 10వ రోజు ప్రాణం పోయింది. దేవుడు అభిషేకించిన వారిని దూషించి ఎదిరించి దేవుని భయం లేకుండా, కనికరం లేకుండా, అతిథి మర్యాద లేకుండా నాబాలు నశించిపోయాడు. అబీగైలు కాపాడబడింది. బైబిల్లో ఈ రుత్, ఈ రిబ్కా ఎలియాజరుతో మాట్లాడుతుంది. నీళ్లు పోసి వెళ్ళిపోతాడు అనుకోవట్లేదు, తన ఇంటికి ఆహ్వానించింది. కాబట్టి 26వ వచనంలో ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును, నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించినను. నాహోర్ పట్టణంలో కూడా పోలా, మార్గమధ్యములోనే దేవుడు ఎలియాజరు చేసిన ప్రార్థన విని ఆయన గలిబిలి పడకుండా, గందరగోళం పడకుండా వెంటనే దేవుడు సమాధానం ఇచ్చాడు. వెంటనే దేవుడు రిబ్కాను ఎలియాజరుకే ఎదురుగా పంపించాడు. కాబట్టి తను ఏమైతే ప్రార్థన చేశాడో అది చక్కగా కళ్ళ ముందు నెరవేరింది. మనం దేన్నైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన కళ్ళ ముందు దాన్ని అనుగ్రహిస్తాడు. మనం నిత్యము అలాగున ప్రార్థిస్తూ ఉండాలి. ప్రతి అంశాన్ని
దేవుని ముందు పెట్టి ఆ పరిష్కారం కొరకు దేవుణ్ణి మనం సూచన అడగటంలో తప్పులేదు. దేవా, ఈ సమస్య వచ్చింది, దీనికి పరిష్కార మార్గాన్ని నువ్వు దయచేయి. ఇదిగో ఈ అవసరత నాలో ఉంది, ఈ అవసరం తీర్చే మార్గాన్ని నాకు అనుగ్రహించు. ప్రతిరోజు దేవుడితో మనం సంభాషణ చేసి ఆ రీతిగా ప్రార్థన చేయటం అనేది ఆశీర్వాదకరమైన పద్ధతి. ఎప్పుడో తప్ప సీరియస్ గా ప్రార్థన చేయం. పోతున్నప్పుడు చేస్తాం, పడుకున్నప్పుడు చేస్తాం, లేచినప్పుడు చేస్తాం, ఏదన్నా అవసరం ఊరికి పోయేటప్పుడు బస్సు ఎక్కినప్పుడు చేస్తాం. యాక్సిడెంట్ బాక్సిడెంట్ కాబట్టి క్షేమంగా పోయి రావడం అంతే తప్ప ప్రతిరోజు సీరియస్ గా ప్రభా ఇక్కడికి వెళ్తున్నాను, ఈ కార్యం సంబంధి సాయంత్రం మళ్ళా దీని గురించి నీ సన్నిధిలో సాక్ష్యం ఇచ్చి నీ సన్నిధిలో ప్రార్థించే ధన్యతను నాకు అనుగ్రహించు. ప్రతిరోజు దేవునితో ఆనబెట్టాలి, దేవునికి మనం పరిచి పెట్టాలి. ఈ పనులు చేయాలి ప్రభువా. దేవునితో అనుదిన సంభాషణ, అనుదినము మన కార్యకలాపాల్లో దేవుడిని పాలుభాగస్తులుగా చేసుకోవాలి. పాలు యాంచో గారు అంటారు, స్టేజ్ పెట్టినప్పుడు ఇక్కడ కూర్చుంటాడు, పరిశుద్ధాత్మ దేవా నా పక్కన కూర్చో. వాళ్ళు పాట పాడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవా నేను మైక్ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు నాతో కూడా రా. పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాతో మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవా వాక్యాన్ని బోధిస్తున్నాను, నా ద్వారా నువ్వు ఈ ప్రజలతో మాట్లాడు ప్రభువా. వాక్యం అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవా ప్రార్థన కొరకు వస్తున్నారు, వారిని స్వస్థపరచు. గుడ్డివాళ్ళు మగవాళ్ళు అనేక రకాల జబ్బుల సమస్యలతో వస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవా నేను ప్రార్థన చేస్తున్నాను, వారిని తాకు. కూర్చున్నా, లేచినా, పడుకున్నా ఇదే ప్రార్థన. ప్రపంచంలో 20 లక్షల మంది సభ్యత్వం కలిగిన సంఘాన్ని ఆయన అక్కడే కట్టగలిగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు అడ్వెంటిస్ట్ వాళ్ళు అడిగారు, మన సెవెంత్ వాళ్ళు, ఇంత పెద్ద సంఘాలు ఎలా కట్టారు? మా దగ్గర అద్భుతమైన సత్యం ఉంది, ఏంటి కారణం అంటే మీరు ఇక్కడే కూర్చోండి, లోపలికి వెళ్ళాడు. ఇప్పుడే ఒక పుస్తకం తీసుకొచ్చాడు. ఏంటి ఆ బుక్ అంటే చిన్న సమూహాలకు సువార్త. ఎవరు రాశారు ఈ పుస్తకం? మన ఎల్ఎన్జి వైటమ్మ గారు రాసింది. మన పుస్తకం చదివి ఆయన ప్రపంచంలో పెద్ద సంఘాన్ని కట్టాడు. ఎల్ఎన్జి వైటమ్మ గారు రాసిన బుక్స్ అన్ని సంఘాల థియాలజిస్టుల దగ్గర ఉంటాయి. బైబిల్ స్టడీ చేసిన ప్రతి పాస్టర్ దగ్గర ఈసీ వైట్ గారి బుక్ ఉంటుంది. కాబట్టి దేవుడు పరోక్షంగా మన సంఘం ద్వారా పరిచర్య లోకంలో ఆయన జరిగిస్తున్నాడు. కాబట్టి అంతటా ఆ చిన్నది 28వ వచనం, పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. రిబ్కాకు లాబాను అనే ఒక సహోదరుడు ఉన్నాడు. అప్పుడు లాబాను